మాయ, రుద్రాని ఆడిన మాటలు విన్న కావ్య అక్కడికి వస్తూ ఉంటుంది. బాగా ప్లాన్ చేశారు అయితే అని చెప్పి రుద్రానితో అంటూ ఉంటుంది. ఆ మాటలకి మొత్తం వినేసావా అని అంటే, మొత్తం వినేసాను. ఏం చేస్తారు అని అంటే, నువ్వేం చేస్తావు మొత్తం వినేసి అని అంటూ ఉంటుంది రుద్రాని. ఆ మాటలకి నేనేం చేస్తానా అంటే, అవును నువ్వేం చేస్తావు, ఏం చేయగలవు, ఈ మాయలేడి చిత్రని ఏమైనా చేయగలవా అంటే, ఇప్పుడే చేస్తాను. ఈ మాయలేడి చిత్ర ఎందుకు అక్కడ ఒప్పుకొని ఇక్కడ మాట మార్చిందో నాకు ఇప్పుడు అర్థమయ్యింది అని కావ్య అంటూ ఉంటుంది. అర్థమైతే మాత్రం ఏం చేస్తావు అని అంటూ ఉంటుంది రుద్రాని. ఆ మాటలకి ఏంటి మీరు మాట్లాడుతుంది అంటే, అవును నువ్వేం చేయలేవు, ఎందుకంటే అన్నిటికీ మూలధారిని నేనే, ఇదంతా నడిపింది నేనే, ఈ మాయ ప్లేస్లో చిత్రని పెట్టింది నేనే, ఆ నాటకం ఆడించింది నేనే అని అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే కావ్య ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అవును ఇవన్నిటికీ కారణం నేనే, నువ్వు ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి అంతా ప్లాన్ చేసింది నేను, నీకు చిత్ర అడ్రస్ చెప్పేలా చేసింది నేనే అని చెప్పి రుద్రాని మొత్తం చెప్తూ ఉంటుంది. అవును నువ్వు మీ మాయగారితో ఆ బిడ్డ తండ్రి మా అన్నయ్య అని అనేటప్పుడు మొత్తం నిజం వినేసాను అని అంటూ ఉంటుంది. అది తెలియగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అప్పటి నుంచి మొత్తం నా చేతులతో నీ ద్వారా నడిపించాను అని చెప్పి రుద్రాని అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే కావ్య ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఇంట్లోకి వెళ్ళి నిజం చెప్పలేవు, అలా అని కామ్గా ఉండలేవు, నువ్వేం చేసినా పర్వాలేదు, కానీ నేనైతే నా ప్లాన్ వర్కౌట్ చేశాను, ఇప్పుడు బాబుకి తండ్రి రాజా అని నిరూపించాను అని చెప్పి రుద్రాని కావ్యతో అంటూ ఉంటుంది.